తన్ను ఆశ్రయించు వారిని ఎన్నడూ విడిచిపెట్టని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుంచి 26 వచనాల వరకు. ఈ వాక్యభాగం అంతటిలో మనం రెండు సంగతులను ప్రధానంగా చూస్తాం. ఒకటి, అంజురపు చెట్టు శపించబడటం, అది ఎండిపోవడం, దాని నుంచి ప్రభు శిష్యులకు విశ్వాసాన్ని గురించి బోధించడం మనం చదువుతాం. రెండవది, దేవాలయాన్ని శుద్ధి చేయడం. అక్కడ రూకలు మార్చు వారి బలలను, గుబలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రైనను ఎవరిని తేనీయక ఆయన వారికి బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిరనెను అనే వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే యెరూషలేంలోనికి గాడిద మీద ప్రవేశించాక ఆయన దేవాలయాన్ని చూసి తిరిగి బేతన్యా వెళ్లిపోవడం మనం నిన్నటి ధ్యానంలో చూసాం కదా. తర్వాత రోజు ఆయన బేతన్యా నుండి తిరిగి యెరూషలేంకు వచ్చే దారిలో ఆయనకు ఆకలి వేసింది. అంజూరపు చెట్టుకు ఆకులుండటం గమనించి పండ్లు దొరుకుతాయేమో అని దగ్గరకు వెళ్లి చూడగా ఏ పండ్లు కనపడకపోయేసరికి అంజూరపు చెట్టును చూసి, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవ్వరూ తినకుందురుగాక అని ప్రభు అనడం మనం చదువుతాం. అయితే ఇదంతా చదివిన మనకి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, పండ్ల కాలము కాకపోయినా ఏమైనా ఉన్నాయేమో అని చూడటం ఏంటి, లేవని దాన్ని శపించడం ఏంటి అని. కానీ ఇక్కడ సత్యం ఏంటంటే, అంజూరపు చెట్టుకు అంజూరపు పండు రాకముందు కొన్ని మొగ్గలు గుత్తులుగా వస్తాయి, దాన్ని తక్ష అంటారు. వీటిని కూడా తింటారు. ఒకవేళ ఇవి గాని రాకపోతే ఇంకా ఆ ఏటికి అంజూరపు పండ్లు కాయవని అర్థం. ఇంకా చెట్టు పనికిరాదు, అది కుళ్ళిపోయి నాశనం అయిపోతుందని అర్థం. మన ప్రభువు ఆ చెట్టును చూసి, ఇక మీదట నువ్వెన్నటికీ కాపు కాయకుందువు అని పలికారు. ఆ మాట వెంటనే అక్కడ నెరవేర్చబడింది. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయేను అని రాయబడింది. మత్తయి తన సువార్తలో ఈ విషయాన్ని రాశాడు. దీని గురించి పూర్తి వివరణ మత్తయి సువార్తను మనం ధ్యానం చేసేటప్పుడు బైబిల్ స్టడీ డే 87 లో మనం చూడగలం. దాని లింక్ ని పైన ఇచ్చాము. దాన్ని క్లిక్ చేస్తే ఆ ధ్యానంలోనికి వెళ్లి పూర్తిగా తెలుసుకోగలరు. అయితే ఈ రోజు ఈ ధ్యానంలో ఇక్కడ ఈ అంజూరపు చెట్టు వేర్లతో సహా ఎండిపోవడం చూచిన పేతురు దానిని గురించి ప్రభుతో అంటున్నప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో మనం చూస్తే 22 నుంచి 24 వచనాలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. 22వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. 23, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని ప్రభు సమాధానం చెప్తారు. చాలా మంది ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అనుకుంటారు, మనం కొండతో మాట్లాడితే చాలు, అంటే సమస్యతో మాట్లాడితే చాలు, అది మన దగ్గర నుండి తొలగిపోతుంది అని ఇలాంటి ఉద్రేకపూరితమైన బోధలు విని ఆ రీతిగా ఆలోచించడం మనం గమనిస్తాం. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మొదటి మాట అంటే ప్రభు చెప్పిన మొదటి మాట దేవుని యందు విశ్వాసం ఉంచుడి అనే సంగతిని చాలా మంది మర్చిపోతారు. దేవుని యందు మనకు విశ్వాసం ఎలా కలుగుతుంది? ఆయన మాట వింటే కదా. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు ఆ సందర్భంలో దేవుని మాట ఏంటో అది వినడమే విశ్వాసము. అప్పుడు ఆ మాటను మనం పలికి దానిని సందేహించకుండా అది జరుగుతుందని నమ్మితే అప్పుడు మనం చెప్పేది జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు దేవుడు చెప్పిన మాటే మనం పలుకుతున్నాం గనుక. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చూసినట్లయితే యాకోబు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కల మనుష్యుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఈ విధంగా మనం చదివిన ప్రతిసారి మనకేమనిపిస్తుంది? మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే అలా మనం పలికితే చాలు, అది ఆ రీతిగా జరిగిపోతుంది అని అనిపిస్తుంది కదా. కానీ అక్కడ జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం ఆలోచిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అసలు నిజంగా విశ్వాసం అంటే ఏంటో. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం అందు యెహోవా వాక్కు ఎలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను అని. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. యాకోబు ఏమి రాశాడు? అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను అని. అంటే యాకోబు తప్పు రాశాడనా? కాదు. ఎప్పుడు ప్రార్థన చేశాడు ఏలియా? దేవుని మాట ఎప్పుడు విన్నాడో అప్పుడు ప్రార్థన చేశాడు. యెహోవా వాక్కు ఎలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను అని ఆ వాక్కు వినబడిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసి మరలా తిరిగి వర్షాన్ని పొందుకున్నాడు. అంటే దేవుని మాట వినినందువలన కలిగిన విశ్వాసముతో చేసిన ప్రార్థన ఇది అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ధర్మశాస్త్ర గ్రంథమందు లేవికాండం 26వ అధ్యాయంలో రాయబడినట్లుగా, ఒకవేళ ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకపోతే విగ్రహాల జోలికి వెళితే ప్రభు అన్నారు, ఆకాశం నినువలే భూమి ఇత్తడి వలె చేస్తాను అని. మరి అహాబు కాలము ఏలియా టైంలో ప్రజలు అలాగే ఉన్నారు. అందుకే వర్షం లేకుండా చేశారు. దానికి సంబంధించిన తీర్పు కర్మ
కర్మేలు పర్వతం మీద జరిగాక, ప్రజల హృదయం మరలా దేవుని తట్టు తిరిగాక మరలా వర్షం పడింది. ఇది మన రాజుల మొదటి పుస్తకం 18, 19 అధ్యాయాల్లో చూడగలం. ఈ విధంగా విశ్వాసం ఎప్పుడు దేవుని మాటతో ఏకీభవించేదిగానే ఉంటుంది, కానీ మన మాటతో దేవుణ్ణి ఏకీభవింప చేయడం కాదు. ఈ సంగతిని మనం గ్రహించాలి. చాలా మందిమి విశ్వాసాన్ని గురించి రివర్స్ లో ఆలోచిస్తాం. మనం ఏది నమ్ముతామో అది జరిగిపోతుంది అనుకుంటాం. ఈ విషయం దేవుని వాక్యము ఎంత నమ్ముతామో అంత జరుగుతుంది అని ఆలోచించాలి. అంతేగాని మన సొంత వాక్యాన్ని, మన సొంత మాటల్ని, మన సొంత ఆలోచనలు, ప్రణాళికలు దేవుడు అలాగ చేస్తాడు అని మనం నమ్మితే అలాగే చేస్తాడు అని అర్థం కాదు. దయచేసి క్రైస్తవ లోకం దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోక సొంత ప్రణాళికలను దేవుడు జరిగిస్తాడని నమ్మి అవి జరగనప్పుడు వాక్యాన్ని ప్రశ్నార్థకంగా చూస్తారు. నేను విశ్వసించాను కదా, నేను నమ్మాను కదా, కానీ నాకు ఎందుకు ఇలా జరగలేదు అని. కానీ అసలు విషయం ఏంటి అనంటే, నువ్వు విశ్వసించవలసింది దేవుని మాటను. దేవుడు ఏమి పలికి ఉన్నాడో, వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం విశ్వసించాలి. ఏలియా వాక్యానుసారంగా ప్రార్థన చేశాడు. ప్రభువు ఏదైతే చెప్పారో, ఆకాశమును ఇనుముగాను భూమిని ఇత్తడిగాను అనంటే పైనుంచి చుక్క నీరు రాదు, కింద ఫలం ఏది ఫలించదు, కాబట్టి వర్షం ఆగిపోయేలాగా ఎప్పుడు చేస్తానని వాక్యం చెప్తుంది దేవుని మాట విననప్పుడు. సో అక్కడ ప్రజలు, ఇశ్రాయేలీయులు దేవుని మాట వినట్లేదు కనుక ఏలియా ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేస్తే, ఆ వాక్యమందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములు వర్షం లేకుండా ఉండింది. మనము కూడా దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేసి పొందుతున్నామని నమ్మితే అప్పుడు మనం అడిగే వాటిని పొందుకుంటాము. ఇది అక్షర సత్యం. ఈ సత్యం నుంచి డీవియేట్ అయి పక్కకు తొలగిపోయి విశ్వాసాన్ని, నమ్మకాన్ని రెండింటినీ సమానంగా చూసి రెండిటి మధ్యలో కన్ఫ్యూజన్ అయి క్లారిటీ లేక ప్రజలు చాలా సతమతమైపోతున్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి, విశ్వాసం అనేది దేవుని నీతిని నెరవేర్చేదిగా ఉంటుంది. విశ్వాసము వలన నీతిమంతులమయ్యాము అని అంటే కారణం ఏంటంటే వాక్యానుసారంగా, అంటే వాక్యమందు నమ్మకముంచి విశ్వాసాన్ని పొందుకుని దాని ప్రకారం బ్రతుకుతున్నాం గనుక విశ్వాసము వలన మనం నీతిమంతులమయ్యాం. విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని నీతిని నెరవేర్చేదిగా ఉంటుంది. మన స్వనీతిని నెరవేర్చేది విశ్వాసం కాదు అనే సంగతిని మనం రూఢీగా నమ్మగలగాలి. అప్పుడే మనకి కరెక్ట్ అయిన ఫలాన్ని మనం చూస్తాం, ప్రతిఫలాన్ని రైట్ గా మనం పొందుకోగలుగుతాం. లేకపోతే చాలా ఫ్రస్ట్రేటెడ్ క్రిస్టియన్స్ లాగా మిగిలిపోతాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఈనాటి ధ్యాన భాగంలో 25, 26 వచనాలు చూసినట్లయితే 25వ వచనంలో, మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించండి. 26వ వచనం, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించును అని రాయబడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనం ప్రార్థన చేసేటప్పుడల్లా పాప క్షమాపణ మనము పొందుకోవాలి, మనము కూడా ఇతరులకు ఇవ్వాలి. అంటే మనం కూడా ఇతరులను క్షమించగలగాలి. అప్పుడే మనం తిరిగి పొందుకోగలుగుతాం. అంటే మొదటిగా క్షమాపణ ప్రభువే మనకిస్తారు. మనకి ఇవ్వబడిన క్షమాపణ మనం ఇతరులకు ఇవ్వగలగాలి. మనం ఇతరులను క్షమించలేకపోతే మనం కూడా మరలా ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవడం అసాధ్యం అవుతుంది. ఒక్కసారి పాప క్షమాపణ పొందుకోకుండా ఉంటే దేవుని సన్నిధిలోకి ధైర్యంగా ప్రవేశించలేం. కనుకే ప్రభు అంటున్నారు, ప్రార్థనకు విశ్వాసానికి ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అనంటే క్షమించాలి. మనము ఇతరులను క్షమించాలి, మనము పాప క్షమాపణ పొందుకోవాలి. ఇంకా ఈ ధ్యాన భాగంలో 2వ భాగం దేవాలయాన్ని శుద్ధి చేయడం. దేవాలయంలో రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను దేవుడు అంటే మన ప్రభువు పడద్రోయటం మనం చూస్తా ఉన్నాం. మార్కు సువార్త ఈ ధ్యాన భాగంలో 11వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిత్రనెను అని చదువుతాం. యేసుప్రభు వారు ఈ దేవాలయాన్ని గురించి ఎంత ఆసక్తిగా ఉన్నారో చూస్తే మనకు తెలుస్తుంది. అంటే ఒక రాళ్లతో కట్టిన దేవాలయాన్ని గురించే అంత ఆసక్తిగా ఉంటే, ఆయన సొంత శరీర రక్తాలనిచ్చి మనల్ని కొని మనల్ని దేవాలయాలుగా మార్చిన మరి ఇంకా మన గురించి అయితే ఇంకెంత ఆసక్తిగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మన హృదయాలు కూడా ప్రార్థనా మందిరంగా కాకుండా దొంగల గుహగా ఉంటే ఆయన ఏమి చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని మహిమపరచవలసిన దేహము మనది. మనం దానిని దేవుని అవమానపరచడానికి వాడితే తప్పకుండా ఆయన బాధపడతారు. హీ విల్ టేక్ ఎన్ యాక్షన్. ఈ దేహముతో మనం చేసే ప్రతి పని ఒక రోజున లెక్కప్ప చెప్పవలసి ఉంది. ఎవరికి వారము మనము మంచి గృహ నిర్వాహకులుగా ఉండాల్సిందే.
ఎవరి దేవాలయం వారు కాపాడుకుంటూ ఉండాల్సిందే. ఈ లోకంలో మన దేహం అనే దేవాలయాన్ని పాడు చేసేవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుంచి మన దేవాలయాన్ని భద్రం చేసుకుంటూ దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడం ప్రస్తుతం మనకున్న టాస్క్. ఇదే మన విధి. ఇంకా ఈ ధ్యాన ముగింపులో మనం గుర్తుంచుకోవాల్సిన 2 విషయాలు. విశ్వాసం ఎప్పుడు దేవుని నీతి నెరవేర్చేది. అందుకే మనం విశ్వాస మూలంగా నీతిమంతులమయ్యామని వ్రాయబడింది. మన సొంత ఆలోచనలు, ఆశలు, ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి వాడుకునేది కాదు విశ్వాసం అంటే అనేది మనం తెలుసుకున్నాం. 2, మన దేహం అనే దేవాలయాన్ని ఎంతో జాగ్రత్తగా దాని ప్రార్థనా మందిరంగా చూసుకోవాలి, కానీ దొంగల గుహగా చేసుకోకూడదు అని. ఈ 2 విషయాలను బట్టి, ఈ 2 విషయాల వెలుగులో మనం ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, పాపముతో పాడైపోయిన మా దేహాలను మీకు దేవాలయాలుగా మార్చుకున్నందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము మీ సన్నిధిలోకి రాతగ్గ మనుషులము కాము. అయినప్పటికీ మీరు మాపై చూపిన జాలి, చూపించిన కనికరము, మీ రక్తముతో మమ్మల్ని శుద్ధులు చేసినందుకు చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలు నీ మాట ప్రకారం ఉండడమే విశ్వాసముతో చేసే ప్రార్థనని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆ రీతిగా ఉండడానికి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.